హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, అందుకే నేనైతే వీక్లీ వన్స్ జ్యూస్ వేసేసుకుంటున్నాను. ఈరోజైతే నేను నల్లదాక్షతో జ్యూస్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ కూడాను. మనం బయట తాగుతూ ఉంటాము, అందరికీ తెలిసిందే. ఇప్పుడైతేను మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకోసమని. ఇలా ద్రాక్షలన్నీ నేను వాష్ చేసి పెట్టేసుకున్నానండి బాగా. ఇది చాలా స్వీట్ ఉన్నాయండి, మనం ఉట్టిగానే తినచ్చు. కాకపోతే పిల్లలు కొంతమంది తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇదైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను. ఒకసారి తింటారు, ఒకసారి జ్యూస్ అడుగుతారండి పిల్లలు. ఏదైనా చంటి పిల్లలు కూడా, మన చంటి పిల్లలకి అయితే ఇట్లాంటివి పెట్టలేము కాబట్టి ఇలా ద్రాక్ష జ్యూస్ చేసేసి ఒక 2 స్పూన్స్ అయినా కూడా మనం తాపించిన చాలా ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ఇందులోనే కలకండ కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిది. చక్కెర లేకుండా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే షుగర్తోనే చేసి చూపిస్తున్నాను ఈరోజు మీకోసము. ఇప్పుడు మనం ఇదంతా కూడాను గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేనైతే వాటర్ లేకుండా 1 గ్లాస్ వరకు పాలు వేసుకుంటున్నాను. పాలు ఇప్పుడే ఫ్రెష్గా పాలు కాచి పెట్టానండి. చల్లగా అయ్యాక నేను ఇలా గ్రైండ్ చేసేస్తామని వేసి పెట్టానండి. ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే హాఫ్ అన్ అవర్ బ్యాక్ మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టాలి. లేదంటే కూలింగ్కి పిల్లలకి జలుబు చేసే అవకాశం ఉందండి. చూసారు కదండి, బాగా గ్రైండ్ అయిపోయింది మనకి. ఇంకా కావాలంటే ఇంకో గ్లాస్ కూడా పాలు పోసుకోవచ్చండి. వాటర్కు మించి గ్లాస్ పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి జ్యూస్ అనేది. చాలామంది దయచేసి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా జ్యూస్ జార్ అనేది పోయిందండి, అందుకే నేను ఇందులోనే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మనం విత్తనాలు కానీ తొక్క కానీ ఏం తినక్కర్లేదండి, ఇలాగే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మనం వడబోసేది ఉంటుంది కదండి, దాంట్లో మనం తీసేసుకోవచ్చు జ్యూస్ అంతా కూడాను. షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది తిని చూసాను నేనైతే ద్రాక్ష చాలా టేస్టీగా ఉందండి. చాలా తీపి ఉందండి. కాకపోతే పిల్లలు జ్యూస్ చేస్తే కొద్దిగా తాగరని చెప్పి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనమే దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం, ఎందుకంటే చక్కెర వేసాం కదండి, అందుకని గ్రైండ్ చేసేసుకొని చూడండి ఇలా నేను గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడాను నీట్గా వడబోసేసుకుందామండి. వడగట్ట తీసుకునేసి కింద మనం ఏదన్నా చిన్నది గిన్నె పెట్టేసుకొని అందులో వడబోసేసుకుందాం ఈ జ్యూస్ అంతా కూడాను. మనకు జ్యూస్ అంతా కిందికి నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఇలా స్పూన్తో మనం కలుపుకుంటూ ఉంటే ఇందులోనే మనం సబ్జా గింజలన్నీ దొరుకుతాయండి బయట, అవి కూడా నానబోసేసుకొని ఒక 10 మినిట్స్ వేసుకుంటే మన బాడీ అనేది హీట్ తగ్గుతుంది. సమ్మర్ వల్ల హీట్ అవుతుంది కాబట్టి బాడీ, ఇలా సబ్జా గింజలు కూడా కలుపుకుంటే చాలా హీట్ తగ్గుతుందండి. అందుకని చాలామంది సబ్జా గింజలు కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. నేను ఇంకా తేలేదండి, తీసుకురావాలి. సమ్మర్ వచ్చేటప్పుడు నేను కూడా తెచ్చి పెడతానండి కంపల్సరీగా. ప్రతిసారి మనము ఏదైనా అన్నారు అలా జ్యూస్ చేసినప్పుడు కూడా నేను కలిపేస్తాను అందులో. పిల్లలు బాగానే తాగుతారు ఇష్టపడేను. లెమన్ జ్యూస్లో కూడా కలిపేస్తానండి, పిల్లలకి హీట్ అనేది బాగా తగ్గుతుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక మనకు జ్యూస్ అనేది కింద ఈజీగా వచ్చేస్తుందండి. లేకుంటే ఏదైనా క్లాత్ లాగా మనం వడబోసేది లేకపోతే ఇంట్లో ఏదన్నా పల్చని క్లాత్ ఉంటే కర్చీఫ్ లాంటి క్లాత్, అందులో అయినా మనం వడబోసేసుకోవచ్చు. ఇప్పుడైతే జ్యూస్ ప్రిపేర్ అయిపోయిందండి. మనకు తొక్కలు గింజలు అన్నీ పైకి వచ్చేసాయి, చూసారు కదా. ఇప్పుడు దాన్ని మనము కిందకి వచ్చేసాక మనం దీన్ని పక్కన పడేసుకోవచ్చండి. ఇంకా కొద్దిగా వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి సరిపోతుంది. షుగర్ లేకుండా కూడా చేసుకోవచ్చండి, ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పిల్లల కోసం నేను వేసాను అంతే. షుగర్ లేకుండా అయినా జ్యూస్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. స్వీట్ చాలా బాగున్నాయి కాయలు అయితేను. జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. పిల్లలు వచ్చే టైంకి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసి బయట పెట్టేసుకుంటే జలుబు చేయదండి పిల్లలకి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటారండి చాలామంది. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయలేదండి, మనకి గొంతులో గడ్డలు కూడా వచ్చే ప్రమాదం ఉంది, దానివల్ల ఐస్ క్యూబ్స్ అయితే నేనేం వేయలేదు. ఇలాగే చేసుకుంటున్నాను. చూసారు కదండి, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. నేనైతే తాగేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొనేసి తాగేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. చాలా బాగుంది.